నమస్తే, వెల్కమ్ టు జీటీపీఆర్ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి జిల్లాలో నేటితో ముగిసిన ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ముగియడంతో ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించిన జీపీ కార్యదర్శి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి విస్తృత పర్యటన. పలు గ్రామాల్లో గోదాంల నిర్మాణానికి శంకుస్థాపనలు. నేటి నుంచి ఈ నెల 10 వరకు నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ ఉమా మహేశ్వర ఆలయంలో శ్రీ మద్ భగవద్గీత సప్తాహం. బ్రహ్మశ్రీ ఫనతుల మేఘరాజ్ శర్మను కోలాటాల మధ్య ఊరేగించిన భక్తులు. ముఖ్య అతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. రేపు తెలంగాణ కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం. కేబినెట్లో నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టు ఏఐసిసి ద్వారా సమాచారం. నీట్ పరీక్షా పత్రం లీకేజీకి నిరసనగా రేపు విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయండి. మీడియా సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకుల పిలుపు. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్. ఈ నెల 25 వరకు కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుంది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వేల్పూర్ మండలంలో పర్యటించిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఇటీవల మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే. స్టాక్ మార్క్ చరిత్రలోనే తొలిసారిగా 80,000 గరిష్ట మార్కును తాకిన సెన్సెక్స్. లాభాల బాటలో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. బాన్స్వాడలో గంజాయిపై కొరడా జులిపించిన పోలీసులు. 6 నిందితుల అరెస్ట్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి బుధవారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి బుధవారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఉదయం ప్రాథమిక సహకార సంఘం మోపల ఆధ్వర్యంలో ముల్లంగి గ్రామంలో నిర్మించిన గోదాంను ప్రారంభిస్తారు. ప్రాథమిక సహకార సంఘం డిచ్పల్లి ఆధ్వర్యంలో దూస్గం, నక్కలగుట్ట, తాండ గ్రామంలో నిర్మించే గోదాంకు శంకుస్థాపన చేశారు. మోడల్ స్కూల్ డిచ్పల్లి నందు పాఠశాల మరమ్మతులకు శంకుస్థాపన చేశారు. అలాగే ప్రాథమిక సహకార సంఘం డిచ్పల్లి ఆధ్వర్యంలో సుద్దపల్లి గ్రామంలో నిర్మించే గోదాంకు శంకుస్థాపన చేశారు. అమృతాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు, శివాలయానికి ప్రహారీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మోపాల్, జక్రన్పల్లి, ఇందల్వాయి మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యవర్గ సభ్యులు, ఎంపీపీలు, పిఎస్సిఎస్ చైర్మన్లు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ గారికి, వాళ్ళతోటి స్టాఫ్కు, మరి నాతో పాటు వచ్చినటువంటి ఎంపీపీ గారు నర్సయ్య గారు, మండల పార్టీ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ గారికి, అదేవిధంగా శేఖర్ గారికి, ముప్పరెడ్డి గారికి, మరి పెద్దలరా, అదేవిధంగా మరి ఇక్కడ చదువుకుంటున్నటువంటి దగ్గర 800 మంది పిల్లలు అందరూ. వేల్పూర్ మండలంలో పలువురు ఆత్మీయులు వారి కుటుంబ సభ్యులను కోల్పోవడంతో వారిని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన కుంట గంగాధరం కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన బస్సాపూర్ మల్లయ్య కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన గూండ్ల శ్యామ్ సుందర్ పేరాలసిస్తో బాధపడుతూ ఉండడంతో వారిని పరామర్శించారు. కుకునూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు బుల్లెట్ రాజేశ్వర్ తండ్రి కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే పడగల్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు గాజపల్లి రమేష్ ఇటీవల ప్రమాదవశాత్తు కాలం చేయడంతో వారి కుటుంబ సభ్యులను వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. బాధితులకు ఎల్లప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ ఉమా మహేశ్వర ఆలయంలో బ్రహ్మశ్రీ ఫనతుల మేఘరాజ్ శర్మ నేతృత్వంలో నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు శ్రీ మద్ భాగవత్ సప్తాహ ప్రవచనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ కోరారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లోని ఉమామహేశ్వర ఆలయంలో బుధవారం నుంచి బ్రహ్మశ్రీ ఫనతుల మేఘరాజ్ శర్మ శ్రీ మద్భగవద్గీత సప్తాహ ప్రవచనాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు ఉదయం బ్రహ్మశ్రీ ఫనతుల మేఘరాజ్ శర్మను హమల్వాడి నుంచి శ్రద్ధానంద్ గంజ్ వరకు మహిళలు, భక్తుల కోలాటాల నడుమ శోభయాత్రగా ఊరేగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై మాట్లాడుతూ నేటి నుంచి ఈ నెల 10 వరకు ఉమా మహేశ్వర ఆలయంలో నిర్వహించనున్న శ్రీ మద్భగవద్గీత సప్తాహం కార్యక్రమంలో ఇందూర్ భక్తులు హాజరై విజయవంతం చేయాలన్నారు. బ్రహ్మశ్రీ ఫనతుల మేఘరాజ్ శర్మ నేతృత్వంలో ఈ సప్తాహం ఉదయం సాయంత్రం కొనసాగుతుందన్నారు. కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే ధన్పాల్ అభినందించారు. నేటి నుండి ఇందూర్ నగరంలో బ్రహ్మశ్రీ మేఘనాథ్ శర్మ ద్వారా
భాగవత్ సప్తా కార్యక్రమము శ్రద్ధానంద్ గంజ్లోని ఉమామహేశ్వర కళ్యాణ మండపంలో రోజు కూడా 7 తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు చివరి దశకు చేరుకుంది. అన్ని కుదిరితే రేపు కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు అవకాశం కల్పించేందుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఏఐసీసీ భావిస్తున్నట్టు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి చర్చించిన తర్వాత ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి, రంగారెడ్డి మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి, ముదిరాజ్ పేర్లపై దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం కల్పించేందుకు ఏఐసీసీ సుముఖంగా ఉన్న సంగతి తెలిసిందే. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 25 వరకు పొడిగించింది. ఇవాల్టితో కవిత కస్టడీ ముగియగా జైలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. తదుపరి విచారణను సైతం కోర్టు ఈ నెల 25కి వాయిదా వేసింది. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ నిరసనగా రేపు తెలంగాణ యూనివర్సిటీ బంద్ కు విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. నీట్ పరీక్షా పత్రం లీకేజీ దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల మూసివేతకి వ్యతిరేకంగా రేపు జరిగే విద్యాసంస్థల భారత్ బంద్ లో భాగంగా తెలంగాణ యూనివర్సిటీ బంద్ కి పిలుపునిస్తున్నామని ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, ఏఐపిఎస్యు ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష పత్రం లీకేజీపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన వైఖరిని తెలియజేయలేదని, పేపర్ లీకేజీ కారణమైనటువంటి ఎన్టీఏను రద్దు చేయాలని, దేశవ్యాప్తంగా విద్యాసంస్థలను కాషాయీకరించే విధానాలను తీసుకువస్తూ ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్త విద్యాసంస్థలకు బంద్ కు పిలుపునిస్తున్నామని, దీనిలో భాగంగానే తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని కూడా బంద్ నిర్వహిస్తున్నామని, దీన్ని విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ యూనివర్సిటీ అధ్యక్షులు శ్రీశైలం, ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ నాయకులు దినేష్, ఏఐఎస్ఎఫ్ డిచ్పల్లి మండల అధ్యక్షులు దినేష్, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, ఏఐపిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ అనిల్, పీడీఎస్యు యూనివర్సిటీ నాయకులు అక్షయ్, రవీందర్, మోహిత్, వెంకట్ నాయక్, ఆకాష్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో నీట్ పరీక్ష పత్రం మొత్తం కూడా లీక్ అయిపోయింది. దీనిపైన దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. దీనిపైన ఈరోజు విద్యార్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. గతంలో అనేక ఆరోపణలు వచ్చినా కానీ ఎన్టీఏ ఏజెన్సీని రద్దు చేయకుండా నేటి వరకు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు 24 లక్షల మంది జీవితాలతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ ఏజెన్సీ రోజు చెలగాట మారుతున్నది. విద్యార్థులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కేసు నమోదు చేశారని కేటీఆర్ విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు బారాసా నేతలు భయపడేది లేదన్నారు. జడ్పీ భేటీలో కలెక్టర్ స్పందించట్లేదని కౌశిక్ రెడ్డి నిరసన తెలిపే యత్నం చేశారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధికి నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేసిన అంశాలపై దృష్టి పెట్టట్లేదు. ప్రతిపక్షాల నోరు మూయించాలనే కుట్రతో అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వం పెద్దల ఒత్తిడితోనే కేసు పెట్టారు. ఇది దుర్మార్గపూరిత చర్య. ఈ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ 1వ ఠాణాలో కేసు నమోదైంది. మంగళవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం కింద కేసు నమోదు చేశారు. భారత న్యాయ సంహిత సెక్షన్ 122, 126(2) కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. 1,00,000 రుణమాఫీ చేస్తామని 5 ఏళ్లు కాలయాపన చేసిన బీఆర్ఎస్ నేతలు మమ్మల్ని రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. రైతు భరోసా మొత్తంతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ప్రజలు కట్టిన పన్నులు ఎక్కడా వృధాగా పోకూడదనే ప్రతి పైసా జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నాం. రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సభ కమిటీలో మా సొంత నిర్ణయాలు ఉండవు. అన్ని జిల్లాల్లో ప్రజలందరితో చర్చించిన తర్వాత ఓ నివేదిక తయారు చేస్తాం. దానిపై అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత విధి విధానాల ఖరారు ఉంటుంది. సంపద సృష్టించి ప్రజలకు పంచాలన్నదే మా ఆలోచన. రైతులు, పన్నులు చెల్లింపుదారులు మీడియా మిత్రులతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుంటామని బట్టి తెలిపారు. రుణమాఫీకి సంబంధించి కూడా 5 ఏళ్లు
₹1,00,000 రుణమాఫీ చేస్తామని అధికారంలో నడిచి 5 ఏళ్లు పూర్తయితే కూడా ఆ ₹1,00,000 కూడా రుణమాఫీ చేయనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం రుణమాఫీ ఇంకా చేయట్లేదని అరిసి గీ పెడతా ఉన్నారు. మీరేం అరవాల్సిన అవసరం లేదు, గీ పెట్టాల్సిన అవసరం లేదు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ 1వ ఠాణాలో కేసు నమోదైంది. మంగళవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సమావేశంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం కింద కేసు నమోదు చేశారు. జడ్పీ సమావేశం నుంచి తన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్తున్నారంటూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పామెల సత్పత్తిని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం అడ్డుకున్నారు. ఆమె వెళ్లే మార్గంలో నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. మంగళవారం కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన జరిగిన చివరి సర్వసభ్య సమావేశానికి కలెక్టర్ పామెల సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఇతర అధికారులు హాజరయ్యారు. జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలతో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గంలో మండల విద్యాధికారులతో ఎమ్మెల్యే హోదాలో తాను విద్యాశాఖ ప్రగతిపై సమీక్ష నిర్వహించానని, అందులో పాల్గొన్న ఎంఈఓలకు జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు మెమోలు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయంలో ఎమ్మెల్యేతో పాటు భారాస జడ్పీటీసీలంతా డీఈఓను సస్పెండ్ చేయాలంటూ ప్లక్కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీనిపై కలెక్టర్ సమాధానం చెప్పాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. సభలో ఆందోళన పెరుగుతూ ఉండడంతో కలెక్టర్ పామెల సత్పతి తన కుర్చీలో నుంచి లేచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే ఆమె ఎదుట నేలపై బైఠాయించారు. కొద్దిసేపు పోలీసులకు ఆయనకు మధ్య వాగ్వాదం జరిగింది. కలెక్టర్ వెళ్లిన తర్వాత సభలో ఎమ్మెల్యే, కాంగ్రెస్ జడ్పీటీసీ సభ్యులు పరస్పర విమర్శలు చేసుకున్నారు. స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం ట్రెండింగ్ ప్రారంభం నుంచి మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయి. ఈ క్రమంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఇవాల్టి ట్రెండింగ్ లో చరిత్ర సృష్టించింది. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా సెన్సెక్స్ 80,000 గరిష్ట మార్కును తాకింది. స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయి. క్రమంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ ఇవాల్టి ట్రెండింగ్ లో చరిత్ర సృష్టించింది. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా సెన్సెక్స్ 80,000 గరిష్ట మార్కును తాకింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ సైతం లాభాల్లో దూసుకుపోతుంది. రికార్డు స్థాయిలో 24,200 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 450 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతుండగా నిఫ్టీ 150కి పైగా లాభంతో దూసుకెళ్తుంది. సెన్సెక్స్ 80,039 పాయింట్ల వద్ద తన జీవితకాలం గరిష్ట స్థాయిని నమోదు చేసింది. తిరుమల శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదంపై వస్తున్న అవాస్తవ విషయాలను భక్తులకు నమ్మవద్దని టీటీడీ అధికారులు కోరారు. తిరుమల శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదంపై వస్తున్న అవాస్తవ విషయాలను భక్తులను నమ్మవద్దని టీటీడీ అధికారులు కోరారు. సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించిందని, అదేవిధంగా అన్న ప్రసాదాల దిట్టం కూడా పెంచాలని టీటీడీ నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఈవో జె శ్యామలరావు కొట్టిపారేశారు. అర్చక స్వాములు ఆలయ అధికారులతో ఇటీవల సమావేశమై స్వామివారికి నివేదించే అన్న ప్రసాదాల గురించి, వాటి దిట్టం గురించి సుదీర్ఘంగా చర్చించామని వెల్లడించారు. వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తులతో 8 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 6 నుంచి 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 67,398 మంది భక్తులు దర్శించుకోగా 26,512 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.9 కోట్లు వచ్చిందని తెలిపారు. పానీపూరి ప్రియులకు షాకింగ్ న్యూస్. త్వరలో పలు రాష్ట్రాల్లో పానీపూరిని నిషేధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా పానీపూరి గురించి ఎన్నో వార్తలు చూస్తున్నాం. అయితే తాజా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. తమిళనాడులోని పానీపూరిని నిషేధించాలని భావిస్తోంది. కర్ణాటకలో పానీపూరి తనిఖీల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తేలడంతో అక్కడి ప్రభుత్వం పానీపూరి బ్యాన్ చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో కూడా పరీక్షలు జరిపి ల్యాబ్కు పంపగా అందులోనూ క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తేలితే బ్యాన్ చేసే అవకాశం ఉంది. 150 ఏళ్ల తర్వాత నల్లమల్లలో అడవి దున్న దర్శనమిచ్చింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నల్లమల్ల అడవుల్లో 150 ఏళ్ల నుంచి కనిపించని అడవి దున్న ఇక్కడ కనిపించింది. నెల రోజుల క్రితం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో దీన్ని అటవీ అధికారులు గుర్తించారు. వెంటనే వీడియో, ఫోటోలు తీసిన సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లారు. తాజాగా మళ్లీ వెలుగోడు రేంజ్లో నిన్న సాయంత్రం అడవి దున్న కనిపించింది. నాగార్జున సాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యం ఆత్మకూరు రేంజ్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా మాట్లాడుతూ ఇన్నేళ్ల తర్వాత అడవి దున్న కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయమన్నారు. పెద్ద పులులు, ఏనుగులు వంటి భారీ జంతువుల సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లడం సాధారణమే కానీ ఈ అడవి దున్న మైదానాన్ని దాటుకొని నల్లమలకు చేరి ఉంటుందని వెల్లడించారు.
పూర్వ ప్రాథమిక విద్య ప్రతి పిల్లవాడికి చేరేలా ప్రత్యేక శ్రద్ధతో అంగన్వాడీ టీచర్లు కృషి చేయాలని బోధన సిడిపిఓ జానకి సూచించారు. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం 3 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు ఈ విధానం ప్రకారం బోధన చేయాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు చిన్న పిల్లలు వస్తారు కాబట్టి వారికి అర్థమయ్యే రీతిలో బొమ్మలు, ఆట వస్తువులు చూపించి బోధించాలన్నారు. పిల్లలకు ఆకట్టుకునేలా బోధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. బోధన ఎడపల్లి, రెంజల్ మండలాలకు చెందిన 35 మంది టీచర్లకు ఎడపల్లిలో 3 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగిందన్నారు. శిక్షణ కార్యక్రమంలో పర్యవేక్షకులు ప్రమీల, విజయ, రాణి, బాల్య సంరక్షణ అధికారి నరేష్, శిక్షకులు, అంగన్వాడీ టీచర్లున్నారు. ఈ ట్రైనింగ్ ఏంటంటే 3 నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి వాళ్ళ మానసిక స్థితికి అనుగుణంగా, శారీరక స్థితికి అనుగుణంగా వాళ్ళకి అనుభవాలు కల్పించడం. సో ఇందాక మనము గణిత భావనలు ఎలా నేర్పించాలనేది మనం చూసాం. సో వాళ్ళకి అవకాశాలు కల్పించడం, వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తారు ఆ కలరు. తర్వాత జీలుగ సాగుతో భూసారం వృద్ధి చెందుతుందని బాల్కొండ ఏవో మహేందర్ రెడ్డి తెలిపారు. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో పచ్చిరొట్టె పైరైన జీలుగపై అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్లు మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి తెలిపారు. సందర్భంగా మాట్లాడుతూ పచ్చిరొట్టె పైరైన జీలుగ జనుము విత్తనాలను ప్రభుత్వం రాయితీపై రైతులకు అందజేస్తుందని తెలిపారు. వరి వేసే మాగాణుల్లో మే నెల చివరిలో విత్తనాలు చల్లుకొని ఈ పచ్చిరొట్టె పైరును సాగు చేసుకోవాలి. జీలుగ గాలిలోని నత్రజనిని వేర్లలో స్థిరీకరించడం వల్ల భూమిలో నత్రజని లభ్యతను పెంచుతుంది. తద్వారా మనం వేసే రసాయనిక ఎరువుల్లో 30% ఆదా చేసుకోవచ్చు. 1 ఎకరంలో పండించిన పచ్చిరొట్ట పైరైన జీలుగను నేలలో తొక్కించడం ద్వారా 40 నుంచి 60 టన్నుల సేంద్రియ పదార్థాన్ని భూమికి అందించవచ్చును. ఈ సేంద్రియ పదార్థం ద్వారా భూమిలో నట్టలు, సూక్ష్మజీవులు పెరిగి పోషకాల లభ్యత పెరుగును. తద్వారా పంట ఏపుగా పెరిగి అధిక దిగుబడులను 25% మేర సాధించవచ్చును. కావున రైతులు వరి వేసే మాగాణుల్లో మే నెల చివరిలో పచ్చిరొట్టె పైరైన జీలుగ పంటను సాగు చేసుకుని అధిక దిగుబడులు, ఆదాయం సాధించాలని కోరడమైంది. కార్యక్రమంలో ఏఈఓ నిహారిక రైతులు పాల్గొన్నారు. పచ్చిరొట్టె పై జీలుగు సాగు చేసిన పంట పొలాలను సందర్శించడం జరిగింది. మనం ప్రభుత్వము ఈ యొక్క పచ్చిరొట్టె పైర విత్తనాలైన జీలుగను, జనుమును రాయితీపై సరఫరా చేస్తుంది. మే చివరి వారంలో ఈ వరి పండించే మాగాణుల్లో ఈ యొక్క పచ్చిరొట్టె పైరైన జీలుగ విత్తనాలను చల్లుకొని పంటను పెంచుకోవాల్సి ఉంటుంది. అంగన్వాడీ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను పెంచుతూ జీవో జారీ చేయాలని, పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక్ లో సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన మెమో నంబర్ 1334ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా అంగన్వాడీ ఉద్యోగులు గత సెప్టెంబర్ నెలలో నిర్వహించిన 24 రోజుల సమ్మె సందర్భంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, అధికారుల సమక్షంలో ఇచ్చిన హామీ మేరకు 65 సంవత్సరాలు నిండిన టీచర్లకు 2 లక్షల రూపాయలు, ఆయాలకు 1 లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ఇవ్వడానికి అంగీకరించడంతో పాటు ఆసరా పెన్షన్ రిటైర్మెంట్ ఉద్యోగులందరికీ అమలు జరుపుతామని హామీ ఇవ్వడం జరిగిందని, దానికి భిన్నంగా ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన సర్కులర్లో జీవో నంబర్ 10 ప్రకారం 65 సంవత్సరాలు నిండిన వారందరికీ రిటైర్మెంట్ ప్రకటించాలని, జూలై 1వ తేదీ నుంచి వారికి జీతాలు ఇవ్వబడవని సర్కులర్ జారీ చేశారు. ధర్నా శిబిరం వద్దకు వచ్చిన ఐసిడిఎస్ పీడీ మెమోరాండం తీసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ కి నాయకులు వెళ్లి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె దేవగంగు, సిఐటియు జిల్లా అధ్యక్షులు జయశంకర్ గౌడ్, అంగన్వాడీ జిల్లా కోశాధికారి పి చంద్రకళ, ఉపాధ్యక్షులు సూర్యకళ, శివరాజమ్మ, కరుణ, నాయకులు ఎలిజబెత్, రాణి, విజయ, జ్యోతి, సందీప, సరిత, గోదావరి, లక్ష్మి, అరుణ తదితరులతో పాటు అంగన్వాడీ ఆయాలు, టీచర్లు పాల్గొన్నారు. 20 సంవత్సరాలకు పైగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో వెనుకబడినటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగులు ఈరోజు ఈ జూలై 1 నుండి 65 సంవత్సరాలు నిండిన వారందరినీ విధుల్లోకి రాకూడదని ఎటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో 40 ఏళ్లకు పైగా పనిచేసినటువంటి అంగన్వాడీ టీచర్లు ఈ నెల 5న వామపక్షాల పార్టీల నిరసన ప్రదర్శనలను జయప్రదం చేయండి మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమల కృష్ణ పిలుపునిచ్చారు. బొగ్గు గనుల వేలం, నీట్ పరీక్ష అవకతవకలపై వామపక్ష పార్టీల రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు అమలుకై
ఎన్ఆర్ భవన్ కోటగల్లీలో జిల్లాలోని వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 61 బొగ్గు గనులను వేలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సింగరేణి సంస్థకున్న బొగ్గు గనులు వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. అదేవిధంగా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నీట్ లీకేజీతో 24 లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేసిందని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ అవకతవకలు బొగ్గు గనుల వేలంను నిరసిస్తూ వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ నెల 5న జిల్లా కేంద్రంలోని ధర్నా చౌరస్తాలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. ఈ పిలుపును జయప్రదం చేయాలని కార్మిక, కర్షక, విద్యార్థి మేధావులకు పిలుపునిచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, ఎంసీపీఐయు జిల్లా బాధ్యులు శ్రీనివాస్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం సుధాకర్, ఏఐఎఫ్డిఎస్ బాధ్యులు ఎం రాజశేఖర్, పీడీఎస్యు బాధ్యులు జె రాజేశ్వర్లు పాల్గొన్నారు. బొగ్గు గనులను వేలం వేసి ప్రైవేటీకరించడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా నీట్ పరీక్షలు జరిపి లీకేజీలు ఇవ్వడం వల్ల విద్యార్థుల యొక్క భవిష్యత్తు అంధకారంగా మారింది. ఈ 2 సమస్యలపైన వామపక్ష పార్టీల సమావేశం నిన్న హైదరాబాద్లో జరిగింది. ఆ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్ఆర్ భవన్లో సిపిఐ, సిపిఎం, ఎంసీపీఐ శతకోటి రూపాయలకు అనంతకోటి మార్గాలన్నట్లుగా గంజాయిపై దాడులు నిర్వహిస్తూ కట్టడి చేస్తున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర గంజాయి అమ్మకాలు, రవాణాను అక్రమార్కులు కొనసాగిస్తూనే ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో 2 వేర్వేరు కేసుల్లో 3.5 కేజీల గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ ఎక్సైజ్ పోలీస్ పరిధిలోని వేల్పూర్ వద్ద ఒక యువకుడు 210 గ్రాముల గంజాయితో పట్టుబడ్డాడు. పట్టుబడిన నిందితుడిని గంజాయి ఎక్కడి నుంచి తీసుకువచ్చామని అడిగితే ఆదిలాబాద్ జిల్లా భైన్సా నుంచి ముజాయిద్ ఖాన్ అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకువచ్చినట్లు సమాచారం ఇచ్చాడు. ముజాయిద్ ఖాన్ బైక్ పై గంజాయిని తీసుకువచ్చాడు. ఎన్ఫోర్స్మెంట్స్ పోలీసులను చూసి బైక్ పారవేసి అడవిలోకి పారిపోయాడు. 2 కిలోల 10 గ్రాములుగా గంజాయిగా ఉంది. ఈ కేసులో ఇద్దరిపై కేసు నమోదు చేసి ఒక నిందితుడు పారిపోవడంతో పాటు మిగిలిన రిష్వంత్ ను అరెస్టు చేశారు. నిజామాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కేసులో కిలో గంజాయిని ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. 2 కేసుల్లో గంజాయిని పట్టుకున్న సిబ్బందిని డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అభినందించారు. నవిపేటలో ఎంపీటీసీల పదవి కాలం నేటితో ముగియడంతో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు మండల పరిషత్ అధికారులు ఘనంగా సన్మానం చేశారు. నవిపేట మండల పరిషత్ కార్యాలయంలో మండల అధికారుల ఆధ్వర్యంలో ఎంపీటీసీలకు ఘన సన్మానం చేశారు. ఎంపీడీఓ, ఎంఆర్ఓ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. సందర్భంగా అధికారులు మాట్లాడుతూ 5 సంవత్సరాలుగా మండల ఎంపీటీసీలుగా ఎంపీపీ, జెడ్పీటీసీ మండలంలోని అభివృద్ధి కొరకు తమ వంతు సహాయ సహకారాలను అందజేసినందుకు గాను కృతజ్ఞత తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులు ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరారు. సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు మరియు ఎంపీడీఓ, ఎంఆర్ఓల సహకారంతో మండల అభివృద్ధి జరిగిందన్నారు. 5 సంవత్సరాల పరిపాలనలో ఎంపీటీసీలు అందరూ ఐక్యంగా ఉండి అభివృద్ధి సాధించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. ప్రజల సమస్యలు తీర్చడం కొరకు సమావేశాల్లో అధికారుల పట్ల ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలని కోరారు. మండల ప్రజలు, మీడియా సోదరులు సహకారం మరవలేదన్నారు. మా తోటి ఎంపీటీసీలు, అదేవిధంగా గౌరవ సర్పంచులు, ఈ మండల ప్రజలు సహకరించిన అధికారులు మరియు గ్రామ సెక్రటరీలు, అదేవిధంగా ప్రతి ఒక్క అధికారికి నేను నా శిరస్సు వంచి వారికి పాదాభివందనం తెలుపుతున్నాను. ఎందుకంటే వారు సహాయ సహకారాలతోనే ఈ విధంగా నేను 5 సంవత్సరాలు విజయవంతం చేసుకోవడం జరిగింది. నేను ఫస్ట్ ఎంపీపీగా మోర్తాడ్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ, ఎంపీటీసీలకు పదవి బాధ్యతలు ముగియడంతో అధికారులు ఘనంగా సన్మానించారు. మోర్తాడ్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలకు 5 ఏళ్ల పదవి కాలం పూర్తవుతున్న సందర్భంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోర్తాడ్ తహసీల్దార్ సత్యనారాయణ హాజరయ్యారు. సమావేశంలో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ తోగేటి శ్రీనివాస్, ఎంపీడీఓ తిరుమల పాల్గొన్నారు. గత 5 ఏళ్ల క్రితం బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో తాను ఎంపీపీగా పదవి బాధ్యతలు చేపట్టానని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ చెప్పారు. 5 సంవత్సరాల కాలంలో ఎవరి నుండి ₹1 ఆశించలేదన్నారు. మోర్తాడ్ మండల అభివృద్ధికి నిధులు తీసుకువచ్చి మోర్తాడ్ అభివృద్ధికి పెద్దపీట వేశామన్నారు. కరోనా వంటి పరిస్థితుల్లో కూడా మండల అభివృద్ధి జరగలేదని, మండల అభివృద్ధి ఆగలేదని పేర్కొన్నారు. 5 సంవత్సరాల కాలంలో మోర్తాడ్ మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ రావడం, మోర్తాడ్ మండలం ఉత్తమ మండలంగా అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ చేస్తున్న సేవలకు జాతీయ స్థాయిలో భారత్ కే అన్మోల్
అవార్డు రావడం అభినందనీయమని ఎంపీడీఓ తిరుమల ప్రశంసించారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి పనులు మోర్తాడ్ మండల కేంద్రంలో 5 ఏళ్ల కాలంలో తాము చేసి చూపించామని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ చెప్పారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్ మెంబర్ ఇంతియాజ్ అహ్మద్, ఏఈ విక్రమ్, మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య, అన్ని గ్రామాల ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. 5 సంవత్సరాలు నేను గడిపినటువంటి 5 సంవత్సరాలు మీ అందరితో కలిసిమెలిసినాం. ఎవరిని కూడా ఒక రూపాయి నేను ఆశించలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ప్రతి ఒక్క మీటింగ్లో కూడా భోజనాలు పెట్టి పంపించేవాళ్ళు. ప్రతి ఒక్క ఊళ్ళో ఒక గుడికి ఇచ్చిన, మసీదులకు ఇచ్చిన, చర్చలకు ఇచ్చిన, అంటే ఇటువంటి కార్యక్రమాలు నేను చేసిన. కొన్ని గుర్తుండిపోతాయి, చరిత్రలో మిగిలిపోయే పనులు చేసిన. ఈ రోజు ఇక్కడ మా ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో నేనున్న 5 సంవత్సరాల్లో సెంట్రల్ లైటింగ్ చేయించాను. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవరం పిలుపునిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచిపోయాయి. రైతు భరోసా నేటికి అమలు జరగలేదు. రైతు భరోసా విధి విధానాలు రూపొందించడానికి వేసిన సబ్ కమిటీ కనీసం రైతు సంఘాలను రైతులతో సమావేశం నిర్వహించకుండా సహకార సంఘాలతో తీర్మానం చేయించి పేద మధ్యతరగతి రైతులకు అన్యాయం జరిగే విధంగా విధి విధానాలు రూపొందించే ప్రమాదం ఉందని సిపిఐఎంఎల్ మాస్ లైన్ అభిప్రాయపడుతుంది. రైతు భరోసాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ యోజన విధి విధానాల షరతులను రైతు భరోసాకు వర్తింపచేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది సరైన ఆలోచన కాదని గుర్తు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేసి పంటల ధరలను నిర్ణయం చేస్తామని గత 10 సంవత్సరాలుగా పాడిందే పాట. ఇక్కడ ఎంఎస్పీ నామమాత్రంగా ఉందని, రైతులకు నష్టం కలిగే విధంగా ఉందని, రైతు 100 రకాల పంటలను సాగు చేస్తే కేవలం 14 పంటలు మాత్రమే ఎంఎస్పీ జాతాలో చేర్చడం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా తనకు తానే ప్రకటించుకుందని అన్నారు. దేశంలో అత్యున్నతమైన మెడికల్ విద్యకు ఎంట్రన్స్ నిర్వహించే నీట్ పేపర్ లీకేజ్ బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించి ఆ శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పాత్రికేయ సమావేశంలో మాస్ లైన్ ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఎం ముత్తన్న, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, ఏఐపీకేఎస్ జిల్లా నాయకులు యు రాజన్న, ఐఎఫ్టి నాయకులు అరవిందులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫారసును అమలు చేసి రైతుకు 2 ఆదాయం తెచ్చిపెట్టాలని చెప్పి 10 రోజుల కింద ఏదైతే 100 రకాల పంటలు ఉంటే సాగు చేస్తూ ఉంటే కేవలం 14 రకాల పంటలకు మాత్రమే ఎంఎస్పి అది 0.5% మాత్రమే పెంచింది. ఆ స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది అనేది. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. గులాబీ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సీనియర్ రాజకీయ నేత రాజ్యసభ ఎంపీ కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ ఖర్గే నివాసంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ సమక్షంలో కేకే లాంఛనంగా కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో కేకే తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. అంతకుముందు కేకే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లారు. సందర్భంగా ఏఐసీసీ అగ్రనేతలతో చర్చించారు. అనంతరం ఖర్గే నివాసానికి చేరుకొని ఆయన సమక్షంలో హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న కేకే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమితో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేకే ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించగా రేవంత్ ఇన్విటేషన్ మేరకు తిరిగి సొంత గూటికి వచ్చేందుకు కేకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో కేశవరావు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేకే ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో వివిధ కేటగిరీల్లో 3035 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పచ్చజెండా ఊపింది. ఆర్టీసీ యాజమాన్యం పంపిన ప్రతిపాదనలు అన్నింటికీ ఆమోదం తెలిపింది. మొత్తం 11 రకాల పోస్టులకు నియామకాలు జరపనున్నారు. భర్తీ చేసే కొలువుల్లో 3/2 డ్రైవర్ పోస్టులున్నాయి. ఆ తర్వాత అత్యధికంగా శ్రామిక్ విభాగంలో 743 కొలువులున్నాయి. ఆర్టీసీలో చివరిసారిగా 2012లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో నియామకాలు జరిగాయి. ఆ తర్వాత 12 ఏళ్లలో కారుణ్య నియామకాలు మినహా ఇతర పోస్టులు భర్తీ చేయలేదు. దీంతో సంస్థలో భారీ సంఖ్యలో ఖాళీలున్నాయి. మరోవైపు మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య 10 లక్షల మేర పెరిగింది. ఏటా పెద్ద సంఖ్యలో సిబ్బంది పదవి విరమణలతో ఉన్న ఉద్యోగులపై ఒత్తిడి పెరిగింది. అదనపు బస్సుల కోసం ఖాళీల భర్తీ అవసరం మరింత పెరిగింది. వీటి భర్తీతో ఏడాదికి 100 కోట్ల మేర అదనపు భారం పడుతుందని సంస్థ కొద్ది నెలల క్రితం
సంస్థ కొద్ది నెలల క్రితం లెక్కలు కట్టింది. కారుణ్య నియామకాల్లో కండక్టర్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉండడంతో ఆ పోస్టులకు ఆర్టీసీ ప్రతిపాదనలు పంపలేదని తెలుస్తోంది. టీజీఎస్ఆర్టీసీని కొత్త రక్తంతో బలోపేతంతో చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 3035 పోస్టుల భర్తీకి అనుమతినివ్వడంపై సీఎం రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించాక ఆర్టీసీలో గత ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన ప్రయాణికుల మేరకు కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాం. వాటికి అనుగుణంగా నియామకాలు చేపడుతున్నామని పొన్నం వివరించారు. త్వరితగతిన నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని సంస్థ యాజమాన్యం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. తాడ్వాయి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీటీసీ జెడ్పీటీసీలకు పదవీకాలం ముగియడంతో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. తాడ్వాయి మండలం ఎంపీడీఓ కార్యాలయం తాడ్వాయి మండలం జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచ్లకు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఎంపీపీ కౌడి రవి మాట్లాడుతూ ఎంపీటీసీలు జెడ్పీటీసీ సర్పంచ్ల ప్రజలతో ఎన్నుకోబడిన పదవి విరమణ 5 సంవత్సరాలు అయిపోయింది కావున అధికారుల మధ్యలో ఇలా ఆదర్శప్రాయంగా ఆప్యాయతతో అధికారులచే మరి ప్రజాప్రతిని సన్మానంగా గౌరవంగా స్వీకరించడం ఆనందంగా ఉందని, అలాగే తాడ్వాయి మండలంలో సర్పంచ్లు ఎంపీటీసీలు ఎవరు ఏ పార్టీలో ఉన్నా ప్రజాపాలన సేవా కార్యక్రమాల్లో అందరూ కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉండి 5 సంవత్సరాలు ప్రతి గ్రామంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లో తెలిసిన వారికి ఇంత పని ఉండకపోవచ్చని తెలియజేశారు. 100% ఎక్కడున్నా ఇంతకుముందున్న మాజీ ఎమ్మెల్యే కార్యక్రమానికి సురేంద్రన్న కార్యక్రమాలు కావచ్చు, ఇప్పుడు కార్యక్రమాలు కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలకి చెప్పగానే 100% వచ్చి మీడియా కవరేజ్ చేస్తున్న ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మీడియా లేకపోతే ఇవాళ మనం ఎన్ని పనులు చేసినా ఎంత పబ్లిక్ సేవ చేసినా ఎంతగానో చేసినా అది గుర్తింపు మీడియా వాళ్ళ. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో గంజాయిపై బాన్స్వాడ పోలీసులు కొరడా జులిపించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బాన్స్వాడ పోలీసులు పక్కా సమాచారం మేరకు బాన్స్వాడ మండలం కొయ్యగుట్ట బోర్లం మండలాలకు చెందిన వారిని అరెస్టు చేసి నిందితులను విచారించగా నిజామాబాద్ జిల్లా బోధన్ మరియు సంగారెడ్డి జిల్లా కాంగ్ మండలంలోని గ్రామాలకు చెందిన వారు ఇక్కడ విక్రయిస్తున్నట్లు తెలుసుకుని మొత్తం 6గురిని అరెస్టు చేసి వారిని రిమాండ్కు తరలించారు. వారి వద్ద 1 కిలో 58 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 6గురిని అరెస్టు చేసి రిమాండ్ చేశామని ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తున్నామని సిఐ మున్నూరు కృష్ణ తెలిపారు. గంజాయి విక్రయించిన సాగు చేసిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ పైన మన తెలంగాణ గవర్నమెంట్ చాలా నిర్మూలించాలని చాలా సీరియస్గా ఉంది. దీంట్లో భాగంగానే మా కామారెడ్డి కమిషనర్ సింధు శర్మ ఆదేశాల మేరకు మేము నమ్మదగిన సమాచారంతో 2 రోజుల క్రితం ఒక 3గురిని ఎవరైతే ఈ గాంజా ఎంఏ ఎకనామిక్స్ విద్యార్థి సాయి కుమార్ కృషి అభినందనీయమని అర్థశాస్త్ర విభాగాధిపతి పున్నయ్య పేర్కొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ధర్మపురి సాయి కుమార్ ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్ జాబ్ సంపాదించడం అభినందనీయమని అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పున్నయ్య పేర్కొన్నారు. ధర్మపురి సాయి కుమార్ పేద కుటుంబంలో పుట్టి డిగ్రీ వరకు గురుకుల కళాశాలలో చదువుకొని ఎంఏ ఎకనామిక్స్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొంది నాటి నుండి ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ అధ్యాపకులు అందించిన ప్రోత్సాహంతో పాటు విశ్వవిద్యాలయ వసతులను లైబ్రరీని ఉపయోగించుకొని కష్టపడి చదివి ఈ పోటీ ప్రపంచంలో ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్ ఉద్యోగం సంపాదించడం కోసం గొప్ప విషయమని పేర్కొన్నారు. సందర్భంగా ధర్మపురి సాయి కుమార్ మాట్లాడుతూ ఉన్నతమైన ఉద్యోగంలో స్థిరపడేంత వరకు కృషి చేస్తానన్నారు. అనంతరం అర్థశాస్త్ర విభాగం అధ్యాపకులు విద్యార్థులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ సంపత్, డాక్టర్ నాగరాజ్, డాక్టర్ స్వప్న, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ దత్తహరితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఆహార కల్తీపై ఇందూరు వినియోగదారుల సంక్షేమ సమితిపై చైతన్య సదస్సులు నిర్వహించారు. నగరంలోని కిసాన్ గంజ్ రామకృష్ణ మఠంలో ఇందూరు వినియోగదారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు ఆహార కల్తీపై చైతన్య సదస్సులు జరిగాయి. కిషన్ గంజ్లో గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ తాన్యా నాయక్ కారంపొడి, కందిపప్పు, వంట నూనెల్లో కల్తీపై టెస్ట్ చెక్ నిర్వహించారు. ప్రభుత్వం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కేటాయించిన మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లో ఆహార కల్తీ పరీక్షలు నిర్వహించారు. అనంతరం జరిగిన చైతన్య సదస్సులో ఆయన మాట్లాడుతూ కందిపప్పు, కారంపొడిలో ముఖ్యంగా సింథటిక్ కలర్స్, మెటనిల్ ఎల్లో, సూడన్ కలుపుతున్నారని తెలిపారు. వంట నూనెల ప్యాకెట్లపై కుకింగ్ ఆయిల్ అని మాత్రమే రాసి ప్యాకెట్పై బొమ్మలు మాత్రం పొద్దుతిరుగుడు, వేరుశనగ వేయడంపై వినియోగదారులు జాగ్రత్త వహించాలని తాన్యా నాయక్ తెలిపారు. జిల్లా మహిళా సంక్షేమ అధికారిని DWO ఎస్ రసూల్ బి మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లకు ప్రభుత్వమే బియ్యం, టెట్రా పాలు
వంట నూనెలు, కారం పొడి, బాలామృతం సరఫరా చేస్తున్నదని, కాబట్టి నాణ్యత స్థానికంగా ఎటువంటి సమస్యలు లేవని తెలిపారు. బియ్యం మాత్రం కొన్ని ప్రాంతాల్లో నాసిరకంగా ఉన్నాయని తెలిపారు. విజయ డైరీ మార్కెటింగ్ ఆఫీసర్ సుమిత్ర విజయ పాల నాణ్యతపై మాట్లాడారు. సదస్సుకు అధ్యక్షతన వహించిన వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజ్ చక్రపాణి మాట్లాడుతూ అక్రమ లాభార్జనే ధ్యేయంగా జరుగుతున్న వ్యాపారంలో ఆహార కల్తీ సర్వసాధారణమైపోయిందని అన్నారు. ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి అధ్యక్ష కార్యదర్శులు పెందోట అనిల్ కుమార్, సందు ప్రవీణ్, ఉపాధ్యక్షులు విఎన్ వర్మ, సంయుక్త కార్యదర్శులు మహాదేవుని శ్రీనివాస్, గైని రత్నాకర్, గడప రవికుమార్, బానోతు సందీప్, యాటకర్ల దేవేష్, లింగారెడ్డి, నారాయణలు వివిధ ఆహార పదార్థాలను టెస్ట్ చెక్ నిర్వహించి వినియోగదారులను చైతన్యపరిచారు. ఈరోజు నిజామాబాద్ గంజ్ ఏదైతే ఉందో కిషన్ గంజ్లో మనం ఒక కన్జ్యూమర్ ఆర్గనైజేషన్, ఇందూర్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాము. అయితే ఈ ల్యాబ్ ఏదో మన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్ అనేది ఏదంటే ఒక మొబైల్ ల్యాబ్ అన్నట్టు. ఆ మొబైల్ ల్యాబ్తోనే మనం ప్రిలిమినరీ టెస్ట్ అంటే చిన్న టెస్టులు, స్పాట్ టెస్ట్లు అంటారు దాన్ని. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆషిక్ సంగ్వాన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో నేరుగా ఈఓపీ, ట్రామా, ఓటీ, మేల్, ఫీమేల్ పోస్ట్ ఆపరేట్ తో సహా అన్ని విభాగాలు పరిశీలించి తగు సూచనలు చేయడం జరిగింది. ఇంకా కామారెడ్డి ఆసుపత్రిలో మెరుగైన సేవల కొరకై రోగులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ సింగ్ కు సూచించడం జరిగింది. తర్వాత రోగులకు సంబంధించి అవసరాల నిమిత్తం ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకొస్తే దాని తొందరలోనే చర్చించి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని తెలియజేయడం జరిగింది. ఈ మధ్యలో జరిగినటువంటి చిన్న రిపేర్లు అన్ని కూడా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రజలకు మెరుగైన వైద్యం అందేటట్లు జిల్లా జనరల్ ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని, దానికి అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు జిల్లా కలెక్టర్ గా అందిస్తానని తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో DCHS విజయలక్ష్మి, DMHO డాక్టర్ చంద్రశేఖర్ మరియు డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ ఆఫీస్ గోరి మరియు డాక్టర్ బన్సీలాల్, వివిధ విభాగాల HODలు, DMHO సిబ్బంది ఉన్నారు. మరికొన్ని మండల వార్తలు చూద్దాం. నిజామాబాద్లో గల RRB గెస్ట్ హౌస్లో MRPS, HPS అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. సరికెల పోషెట్టి మాట్లాడుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి VHPS ఆధ్వర్యంలో జూలై 5న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అన్నారు. ఎన్నికల సమయంలో చేయూత పథకం ద్వారా పింఛన్లు పెంచుతామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. 5వ తేదీలోపు పింఛన్ పెంపు తేదీని వెంటనే ప్రకటించాలన్నారు. పింఛన్ పెంపు తేదీని 5లోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించకపోతే 5వ తేదీన వికలాంగుల హక్కుల పోరాట సమితి VHPS ఆధ్వర్యంలో కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయూత పథకం ద్వారా పింఛన్లు పెంచుతామని నేటికి 6 నెలలు గడిచిన పింఛన్లు పెంచకపోవడం అంటే SC, ST, BC మైనార్టీ పింఛన్దారులను విస్మరించడమేనన్నారు. రేపట్లోగా చేయూత పింఛన్లు పెంపు తేదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించాలన్నారు. లేని ఎడల జూలై 5వ తేదీగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని తెలుపుతున్నామన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే 3 రోజుల్లో పింఛన్లు పెంచారు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చేయూత పథకంను అమలు చేయడం లేదు. వృద్ధుల, వికలాంగుల వితంతు వివిధ పింఛన్లను పెంచేంత వరకు వారికి MRPS అండగా ఉండి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. కార్యక్రమంలో MSP జిల్లా కోఆర్డినేటర్ సరికల పోషెట్టి మాదిగ, VHPS రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ, VHPS జిల్లా అధ్యక్షులు బీరప్ప, MMS రాష్ట్ర నాయకురాలు యమున, MRPS జిల్లా ప్రధాన కార్యదర్శి లసింగారి భూమయ్య మాదిగ, ఉపాధ్యక్షులు రొడ్డ ప్రవీణ్ మాదిగ, MSP జిల్లా నాయకులు రాములు మాదిగ, VHPS జిల్లా ఉపాధ్యక్షులు సలీం, MRPS టౌన్ అధ్యక్షులు మహేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. అగ్రకుల భూస్వాముల గురించి రైతు రుణమాఫీ ఆగస్టు 15 కటాఫ్ మార్కు ఆగస్టు 15 నుంచి రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్తూ చేయూత పింఛన్ల మీద విస్మరిస్తూ మరి 2000 పింఛన్ని 4000 చేస్తా అని చెప్పి 3000 పింఛన్ని 6000 చేస్తా అని చెప్పి ఇప్పటికీ మోసం చేస్తున్న రేవంత్ రెడ్డికి అంటే SC, ST, BCల మీద ప్రేమ లేదని చెప్పి, ఎందుకంటే అగ్రకులాలే భూస్వాములు ఉంటారు కనుక ఆ భూస్వాములకు ఉన్నట్టు 2 లక్షల రుణమాఫీ కోసమే BLF రాష్ట్ర నాయకులు S సిద్దిరాములు అధ్యక్షతన R&B గెస్ట్ హౌస్ లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్, బహుజన పొలిటికల్ సెంటర్, బహుజన కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలు ప్రెస్ మీట్ నిర్వహించారు. సందర్భంగా బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి K పర్వతాల్ మాట్లాడుతూ దళిత బహుజనుల విముక్తి కోసం నిరంతరం పరితపించే దండి వెంకట్పై అక్రమ కేసు పెట్టడం వెనుక రాజ్యం కుట్ర ఉండి దాగి ఉందని,
ఆ అక్రమ కేసును ప్రజా ఉద్యమాలతోనే తిప్పికొడతామని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశాక మా ఉద్యమ రూపాన్ని ప్రకటిస్తామని అన్నారు. 37 సంవత్సరాల నుండి ప్రజా ఉద్యమాల్లో పనిచేసినటువంటి నిజాయితీగా పనిచేసినటువంటి దండి వెంకటి అన్నగారిపై అక్రమ కేసులు బనాయించడం ఇది చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అంతేకాదు ఇది ప్రజల్లో ఆయన పట్ల ఉన్నటువంటి సానుభూతిని పొతంగల్ మండల కేంద్రంలో విశాల సహకార పరిమితి సంఘంలో ప్రత్యేక మహాజన సభ జరిగింది. రైతు బంధు పథకం అమలుపై అధికారులు సలహాలు సూచనలు తీసుకున్నారు. ఈ సభలో రైతులు అధికారులు పాల్గొన్నారు. సాగునీరు వసతి ఉన్న భూములకు 5 ఎకరాలకు మెట్ట భూములున్న వారికి 10 ఎకరాల వరకు రైతు బంధు అమలు చేయాలని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా బీడు భూములు, వెంచర్లు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి, ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బీమా ఇవ్వకూడదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఫిక్స్డ్ జీతాలున్న చిన్న ఉద్యోగస్తులకు రైతు బంధు ఇవ్వాలని సూచించారు. కౌలు రైతులకు బోనస్ ఇవ్వాలని రైతులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వేల్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో మండల ఎంపీపీ భీమ జమున, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి చేతుల మీదుగా షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద పెండింగ్ లో ఉన్న 12 మంది లబ్ధిదారుల చెక్కులను తహసీల్దార్ కాంగ్రెస్ నాయకులు మరియు ఎంపీపీ భీమ జమున వేల్పూర్ మండల తహసీల్దార్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి మాట్లాడుతూ వేల్పూర్ మండల కేంద్రంలోని వేల్పూర్, అక్లూర్, మోతే వివిధ గ్రామాల లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ₹1,116 చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సరిత, రెవెన్యూ సిబ్బంది, ఎంపీపీ భీమ జమున, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు రమణ, తక్కనగారి, ఏలేటి రాజేందర్, వేల్పూర్ రేవంత్ రెడ్డి, గంగయ్య, మల్లేష్, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి జిల్లాలో నేటితో ముగిసిన ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ముగియడంతో ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించిన జీపీ కార్యదర్శి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి విస్తృత పర్యటన, పలు గ్రామాల్లో గోదాంల నిర్మాణానికి శంకుస్థాపనలు. నేటి నుంచి ఈ నెల 10 వరకు నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ ఉమా మహేశ్వర ఆలయంలో శ్రీమద్ భగవద్గీత సప్తాహం. బ్రహ్మశ్రీ ఫనతుల మేఘరాజ్ శర్మను కోలాటాల మధ్య ఊరేగించిన భక్తులు, ముఖ్య అతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. రేపు తెలంగాణ కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం. కేబినెట్లో నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టు ఏఐసిసి ద్వారా సమాచారం. నీట్ పరీక్షా పత్రం లీకేజీకి నిరసనగా రేపు విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయండి. మీడియా సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకుల పిలుపు. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్. ఈ నెల 25 వరకు కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుంది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వేల్పూర్ మండలంలో పర్యటించిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఇటీవల మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే. స్టాక్ మార్క్ చరిత్రలోనే తొలిసారిగా 80,000 గరిష్ట మార్కును తాకిన సెన్సెక్స్. లాభాల బాటలో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. బాన్స్వాడలో గంజాయిపై కొరడా జులిపించిన పోలీసులు, 6 నిందితుల అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి GTPL న్యూస్.